ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై నిషేధం ఎత్తివేసి పెద్ద తప్పు చేశాం. మరొకసారి గనక కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే మళ్ళీ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తాం అని ప్రియాంక ఖర్గే మాట్లాడుతున్నారు. మల్లికార్జున ఖర్గే తనయుడు. మరోపక్క బీహార్లో ఈ మధ్య ఒక పెద్ద భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది ఇమారత్ ఈ షరియా అనేటువంటి ఒక సంస్థ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో ప్రతిపక్ష పార్టీలు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ పాల్గొన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది పాల్గొన్నారు. బేసిక్గా ఈ ర్యాలీ పర్పస్ వక్ఫ్ బచావో సంవిధాన్ బచావో అనేటువంటి ఒక నినాదాలు ఇస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. దీంట్లో అక్కడ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము గనక అధికారంలోకి వస్తే ఈ బిల్లును డస్ట్బిన్లో పడేస్తాం అని మాట్లాడుతున్నారు. అంటే చట్టసభలలో ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఒక పాస్ అయినటువంటి బిల్లు పైన వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక బిల్లుకి ఇస్తున్నటువంటి గౌరవం అంతేనా అనేది ఇక్కడ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే కేవలం త్వరలో బీహార్లో జరగబోయే ఎన్నికలని కోసమే ఇదంతా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి కామెంట్సా, లేకపోతే దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇవి. ఏదో అంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం, న్యూస్ హెడ్లైన్స్ లో రావడం కోసం మాట్లాడినటువంటి మాటల. ఆర్ఎస్ఎస్ పైన ఉన్నటువంటి బ్యాన్ ని ఎత్తేసి తప్పు చేశాం, మళ్ళోసారి మేము పవర్లోకి వస్తే ఆర్ఎస్ఎస్ పైన మేము బ్యాన్ వేస్తాం, పగటి కలలు కంటున్నారా? ఈ ఎన్నికల కోసం ఎలా చూస్తారు? మొదట మీకు అట్లాగే ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, కొన్ని ప్రాంతాలలో ఈ జాతరలు ఇట్లాంటివి జరిగినప్పుడు రికార్డింగ్ డాన్స్ ట్రూపులు వచ్చి ప్రజలను, ప్రేక్షకులను ఆనందింపజేయడానికి డాన్సులు చేస్తారు. అట్లాగే ప్రియాంక ఖర్గే లేకుంటే తేజస్వి యాదవ్ ఇట్లాంటి వ్యక్తులు ముస్లిం మైనారిటీలు ఏర్పాటు చేసుకున్న సభలలోకి వెళ్ళి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళను ఆనందపరిచే విధంగా మాట్లాడి వాళ్ళను ఆనందింపజేస్తారు, మైమర్పిపోయేటట్టు చేస్తారన్నమాట. సో అది తప్పితే, అట్లాంటి సెన్సేషనలిజము లేకుంటే అట్లాంటి మాటలు తప్పితే దీనిలో కొంచెం కూడా, నేను ముఖ్యంగా ప్రియాంక ఖర్గే గారికి లేకుంటే వాళ్ళ ఫాదర్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారికి ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, గౌరవించారా? ఈ ముల్లా మౌల్వీలు ఈ రాజ్యాంగాన్ని బీహార్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును గౌరవించకుండా దాన్ని డస్ట్బిన్లో వారేస్తాము, దాన్ని గౌరవించామని చెప్పే ముల్లా మౌల్వీలు మన రాజ్యాంగాన్ని, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ముల్లా మౌల్వీల రాజ్యాంగంగా షరియా చట్టం కింద మార్చాలనుకుంటున్నారు. దానికి రాహుల్ గాంధీ గారు రోజు బుక్ పట్టుకొని తిరుగుతాడు కదా, ఆయన మల్లికార్జున గారికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారు, ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేయాలి అని ఎప్పుడైతే భారతీయ గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్న తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ దాని మీద స్టాండ్ ఏం చెప్పిందండి? వీళ్ళకేంది, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఇదే వక్ఫ్ యాక్ట్, మీరు సౌదీ అరేబియాకి వెళ్ళండి అక్కడ లేదు, యమన్, ఖతార్ ఇట్లాంటి ముస్లిం కంట్రీస్కి వెళ్ళండి అక్కడా లేదు, మన పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి వెళ్ళండి అక్కడా లేదు, ఇండోనేషియా ద లార్జెస్ట్ ముస్లిం కంట్రీ, ఇండోనేషియాలో కూడా లేదు. ఎందుకు భారతదేశంలో ఇటువంటి దరిద్రపు చట్టాలు మనకు ఎందుకు ఉండాలి? నా ఉద్దేశం ప్రకారం వక్ఫ్ చట్టాన్ని మొత్తానికి రద్దు చేసి పడేసేయాలి. ఎందుకంటే వక్ఫ్ చట్టం వలన ఒక సామాన్య ముస్లిం లేకుంటే సామాన్య ముస్లిం మహిళ లేకుంటే సామాన్య ముస్లిం యువతకు ఏమైనా ఉపయోగపడుతున్నదా? ఈ వక్ఫ్ ల్యాండ్లలో అసలు వాళ్ళు ఏమైనా హాస్పిటల్ కట్టారా? వక్ఫ్ ల్యాండ్లలో విద్యా సంస్థలు నిర్మించాలా? వక్ఫ్ ల్యాండ్లలో వాళ్ళకు సంబంధించిన ఏదైనా పని చేస్తున్నారా? వాళ్ళకి ఏమన్నా యువతకు ఉపయోగపడే పారిశ్రామికలో లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ఇప్పిస్తున్నారా? ఏం లేదు. వక్ఫ్ ల్యాండ్లలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలి, డబ్బులు దండుకోవాలి, కమర్షియల్ కాంప్లెక్స్ కు 5 రూపాయలకు 6 రూపాయలకు చొప్పున రెంట్కి ఇవ్వాలి, ముల్లా మౌల్వీలకు మాత్రం నెలకు 50,000 60,000 చేతికి వెళ్ళాలి. ఇది వాళ్ళ పద్ధతి. దాదాపు ఈ దేశంలో 9 లక్షల ఎకరాల వక్ఫ్ ల్యాండ్లలో వాళ్ళు చేసే మాఫియా ఏంటంటే ఇది. అలాంటి ఒక బిల్లును అమెండ్ చేసి ఒక సామాన్య ముస్లింకు లేకుంటే సామాన్య ముస్లిం మహిళకు లాభం చేసే ఉపాయం చేస్తే భారత ప్రభుత్వము దాన్ని వ్యతిరేకించడంటే దాని అర్థం ఏందండి? అంటే వీళ్ళు సామాన్య ముస్లింలకు వ్యతిరేకము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకము. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ అడిగారు, ఆర్ఎస్ఎస్ ను బ్యాన్. ఎవనయ్యే జాగిరి సార్ ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయడం? ఈ దేశంలో, నేను మళ్ళీ చెప్తున్నా రాజుగారు, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి అనే ఆలోచన వచ్చినా కూడా చేసుడు పక్కకు పెట్టండి, ఆలోచన వచ్చినా కూడా ఆ పర్టికులర్ పార్టీ కావచ్చు, ఆ పర్టికులర్ వ్యక్తికి పుట్టగతులు కూడా ఉండవు. ఎందుకంటే ఈరోజు హిందూ సమాజము జాగృతమై ఉన్నది, హిందూ సమాజము ఆర్ఎస్ఎస్ పట్ల అంకిత భావంతో ఉన్నది.
ఆర్ఎస్ఎస్ ఏం చెప్తున్నారు సార్? హిందూ సమాజము భారతదేశాన్ని కాపాడుకోవాలి, మనల్ని ఇక ముందు ఎవరు కూడా మనల్ని వచ్చి బానిసలుగా, అంటే బ్రిటిషర్స్ కావచ్చు, ఇంతకుముందు ముస్లిం ఇన్వేడర్స్ కావచ్చు, ఇస్లామిక్ టెర్రరిజం కావచ్చు, ఇలాంటి మమ్మల్ని దెబ్బతీయకుండా ఉండేందుకు దేశాన్ని, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండి ఒక గట్టిగా, ఒక అత్యద్భుతమైన బలమైన భారతదేశ నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ చెప్తుంది. దానిలో తప్పే ఉందండి? దాన్ని బ్యాన్ చేస్తారనుకుంటున్నా. వీడెవరు సార్ బ్యాన్ చేసేందుకు? వానికి ఎన్ని గుండెలు ఉండాలి సార్ వారికి బ్యాన్ చేసేందుకు? ఆర్ఎస్ఎస్ ను ఒకసారి మాట్లాడమని చెప్పండి, ముట్టుకోగలుగుతారా? ఈ రోజు హిందూ సమాజం ఇది వెనుకటి నెహ్రూ జమానా కాదు సార్. వెనుకటి నెహ్రూ ఏదో జరిగిందని ఎక్కడనో ఉట్టుగానే, అప్పుడు కూడా చాలా కేటగిరీగా నేను చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ ను జస్ట్ 11 నెలలు బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ అదే నెహ్రూ 1962 వారి తర్వాత డైరెక్ట్ గా రిపబ్లిక్ పెరేడ్ లో పిలిచి గౌరవించడం జరిగింది. అలాంటి ఆర్ఎస్ఎస్ ను వీడెవరు సార్ బ్యాన్ చేసేందుకు? మనకి ఎన్ని గుండెలు ఉండాలి అట్లా మాట్లాడడానికి? ఈ రోజు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు భారత సమాజంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలను జాగృతం చేస్తూ, హిందూ సమాజాన్ని మేల్కొల్పి దేశానికి ఉపయోగపడే కార్యాలు చేస్తున్నారు కాబట్టే హిందూ సమాజం ఈ స్థాయిలో మనం గట్టిగా ఉన్నాం ఈ రోజు. లేకుంటే వీళ్ళు ఎప్పుడో మనల్ని బుల్డోజ్ చేసేసి ఈ దేశం నుంచి వెలగొట్టే ప్రయత్నం చేసేసి ఈ దేశంలో, ఈ సమాజంలో షరియా చట్టాలను ఎప్పుడు తెచ్చుకున్నట్టు వాళ్ళు కాంగ్రెస్. ఒకవేళ కాంగ్రెస్ అట్లనే కంటిన్యూస్ గా గెలుచుకుంటూ ఉంటే, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు లేకుంటే భారతదేశంలో ఎప్పుడో షరియా చట్టం అమలయ్యేది. ఈ ర్యాలీకి పిలుపునిచ్చిన సంస్థ కూడా చూడండి, ఇమారత్ ఈ షరియా అంట. వాడు పిలుపునిచ్చాడు. సంస్థలు ఇచ్చిన మీటింగులలో వీళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేస్తారనమాట. ఏదో డ్యాన్స్ కడతారు కదా, వేషాలు వేసి డ్యాన్స్ కట్టే రికార్డింగ్ డాన్సర్లు వీళ్ళు. ఈ రికార్డింగ్ డాన్సర్లు చేసి వాళ్ళని ఆనందింపజేస్తారు. ఆహా భలే చెప్పారు అని. భారతదేశాన్ని ఒక ముస్లిం కంట్రీగా మారుస్తాము అది చెప్పండి. అది చెప్పే దమ్ము లేదు. కానీ మొత్తం మాటలన్నవే చెప్తారు. రాజ్యాంగాన్ని గౌరవించాం. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారండి? కుల మత ప్రాంతానికి అతీతంగా భారతదేశంలో చట్టాలు ఒకే విధంగా ఉండాలని చెప్పారా లేదా? నేను చెప్తున్న మాట కాదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన స్పీచెస్ మొత్తం చదివితే అర్థమవుతుంది. రైట్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెక్యులర్ సివిల్ కోడ్ అనే మాటతోని వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ ను దేశం మొత్తం పెట్టాలి అని ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి ఎవరు వ్యతిరేకము చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. ట్రిపుల్ తలాక్ తీసివేయబడ్డది, దీనికి ఎవరు వ్యతిరేకము? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. ఈ రోజు వక్ఫ్ చట్టాన్ని అమెండ్ చేసి సామాన్య ముస్లిం మహిళలకు, సామాన్య ముస్లిం యువతి యువకులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. దీనికి ఎవరు వ్యతిరేకము? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అంటే దాని అర్థం ఏంది? కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకము. ఎందుకంటే నేను మీకు ఒక సంఘటన చెప్తాను. 1986 లో భారతదేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక ప్రభుత్వం ఏర్పడ్డది, రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం. 400 పైచిలుకు సీట్లతో గెలిచారు వాళ్ళు. అంత 434 మంది ఎంపీలు, రాజ్యసభలో 200 ఎంపీలు, అంటే 636 మంది ఎంపీలు కలిసి ఒక పేద మహిళ, షాబానో అనే మహిళ, కేవలం 120 రూపాయలు నెలకు అడిగినందుకు సుప్రీంకోర్టు ఆ మహిళకు అండగా నిలిచి, అయ్యా ఈ మహిళకు తలాక్ అని అన్నారు కదా, అలిమోని ఇవ్వండి 120 రూపాయలు నెలకు అని చెప్తే, దాన్ని అంటే కేవలం ఒక పేద ముస్లిం మహిళకు 120 రూపాయలు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తే 636 మంది కాంగ్రెస్ ఎంపీలు కలిసి దాన్ని బుల్డోజ్ చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పును పూర్తి స్థాయిలో బుట్టదాఖలు చేసేసి వీళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సార్. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపం. కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది అంటే, ముస్లిం పేదలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతి యువకులు, కొంతమంది ముల్లా మౌల్వీల చేతిలో, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా ఉంటే వీళ్ళకు ఓటు బ్యాంకు కాంట్రాక్టులు, అంటే ఎలక్షన్స్ రాగానే వానికి కొన్ని పైసలు ఇచ్చి మీరు 2000 ఓట్లు, మీరు 5000 ఓట్ల కింద కొనాలి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎప్పటి నుంచో ఆడుతున్న నాటకం. సో కాంగ్రెస్ పార్టీ, అది మల్లికార్జున్ ఖార్గే గారు కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ రోజు వాళ్ళు బీహార్ వేదికగా వాళ్ళకు దమ్ముంటే, వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు వాడు తేజస్వి యాదవ్ చెప్తున్నాడు కదా, నేను డస్ట్బిన్ లో పడేస్తా అని. అదే విధంగా వీళ్ళకి చెప్పండి. ఏం చెప్పాలి? మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించాం, కులాలకు మతాలకు అతీతంగా ఉండే చట్టాన్ని మేము గౌరవించాం, మేము షరియా చట్టాన్ని అమలు చేస్తాం, భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చే ప్రయత్నం చేస్తాం. కుల బస్కతం, వాళ్ళకు ఓట్లు వేసి చేస్తారు, లేకుంటే లేదు. మల్లికార్జున ఖర్గే గారి కామెంట్స్ కూడా తాజాగా దత్తాత్రేయ హోసబలే గారు మాట్లాడినటువంటి కామెంట్స్ ఉటంకించారు. సెక్యులరిజం, సోషలిజం అనే పదాలని గనక అసలు ఏమైనా రాజ్యాంగాన్ని టచ్ చేస్తే సంగతి ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు అది
అది అసలు డిస్కషన్ పాయింట్ కాదండి. ఎందుకంటే వారు ఏ సందర్భంలో చెప్పబడ్డది, ఎమర్జెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని చంపి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చంపి నరికి చీకటి రోజులు తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాల పాటు లక్షల మందిని జైల్లో వేసినందుకు భూమికి ముక్కు రాసి, ప్రతి సంవత్సరం భూమికి ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకు, భారత పౌరులకు. అలాంటిది పోయి అలాంటి ఒక చీకటి రోజులలో బలవంతంగా రాజ్యాంగాన్ని, మినీ రాజ్యాంగం అంటారు అప్పుడు 42nd అమెండ్మెంట్, మినీ రాజ్యాంగం అని ఎందుకంటారంటే ఎంటైర్ రాజ్యాంగాన్ని అసలు ఇష్టం ఉన్నట్టు మార్చిపడేశారు. అంటే ప్రతి పేజీలకు పేజీలు చింపేసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. అటువంటి దాన్ని ఊటంకిస్తూ, అటువంటి దాన్ని కోట్ చేస్తూ అలాంటి పొరపాటు చేశారు, అలాంటి తప్పు చేశారు. ఆ సమయంలో చేయాల్సింది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే నిరంకుశ దేశమా సార్? ఒక క్వశ్చన్. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ చేయాల్సిన పనిని ఎమర్జెన్సీ అనే పేరు మీద ఒక వ్యక్తి, ఒక పార్టీ చేస్తే దాన్ని ఏమనాలి? 10,000 మందికి పైగా, మీరు నమ్మరు రాజు గారు, 10,000 మందికి పైగా ఢిల్లీ రోడ్ల మీద స్టెరిలైజేషన్ కారణంగా, అన్హైజీనిక్ స్టెరిలైజేషన్ కారణంగా చంపబడ్డారండి. దానికి ఎవరు సార్ బాధ్యులు? 10,000 మంది సార్. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పే నీతి. దత్తాజీని లేకుంటే ఆర్ఎస్ఎస్ సర్కారవా కానీ ఇంకొకళ్ళు వారు చెప్పిన విషయం ఏంటంటే, అంత బలవంతంగా ప్రజాస్వామ్యంలో లేని రోజులలో మీరు రాజ్యాంగాన్ని అమెండ్ ఎట్లా చేస్తారని క్వశ్చన్ చేశారు. తప్పే ఉందా సార్? అంటే మీరు ప్రజాస్వామ్య దేశమా కాదా? అది క్లియర్ కదా. ఇది ప్రజాస్వామ్య దేశం అనుకోండి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్పులు చేసుకోవాలి. మీకు దమ్ముంటే మీరు గెలిచారు కదా, 434 సీట్లు ఇచ్చారు కదా 1984లో, అప్పుడు చేయాల్సి ఉండే. అప్పుడు చేయకుండా బలవంతంగా పార్లమెంట్ నాట్ ఇన్ వర్క్, పార్లమెంట్ లేనప్పుడు, ప్రజాస్వామ్యం లేనప్పుడు ఎమర్జెన్సీ పెట్టి చీకటి రోజులు తీసుకొచ్చి మీరు నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు సార్? సో అదే వారు ప్రశ్నించారు. ఇప్పుడు నేను అన్న మాటనే వారు ప్రశ్నించడం జరిగింది. దాన్ని వేరే విధంగా మాట్లాడి ప్రజలకు ఏదో చెప్తామంటే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మల్లికార్జున్ ఖార్గే గారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన బీహార్కి వెళ్ళి షరియా చట్టాన్ని అమలు చేస్తా అంటాడు, ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి మాట్లాడతాడు, ఇంకో చోటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని జేబులు పెట్టుకొని తిరుగుతాడు, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నది చదవడు ఆయన. సో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయాలకు పరాకాష్ట. బీహార్ ఎన్నికలలో మీరు చూడండి, మార్క్ మై వర్డ్స్, బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, ఇంతమంది రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఏది రికార్డింగ్ చేసినా, ఏది డ్యాన్స్ చేసినా, ఎన్ని నాటకాలు చేసినా, ఫైనల్ గా లల్లు ప్రసాద్ యాదవ్ గారి కాళ్ళు పట్టుకొని 15 సీట్లు 20 సీట్లు అడుక్కచ్చుకుంటూ తప్పితే వీళ్ళకు చేతనైంది ఏమీ లేదు. వీళ్ళకు దమ్ముంటే, వీళ్ళకు చేతనైతే వీళ్ళు ఒంటరిగా పోరాటం చేయాలి. ఆ బీహార్కి వెళ్ళి ఒంటరిగా పోరాటం చేసి మీ ముఖం తలివేందో తెచ్చుకొని మీరు 10 సీట్లు తెచ్చుకుంటారో 50 సీట్లు తెచ్చుకోండి. అంతేగాని లాళ్ళు కాళ్ళు పట్టుకొని చీకట్లో రూమ్ లో కాళ్ళు పట్టుకొని 10 సీట్లు 15 సీట్లు తెచ్చుకొని మేం గెలిచాం అని చెప్పుకున్నాడు కాదు. మరొక రీజన్ కూడా చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, కర్ణాటకలో పాసిబుల్ అధికార మార్పు, లీడర్షిప్ చేంజ్ జరిగే అవకాశం ఉందని చాలా రోజు నుంచి నడుస్తున్నటువంటి చర్చ. డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య. అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం మధ్యలో ఏముంటే అది జరుగుతుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ అసలు ఇంతకీ అధిష్టానం ఎవరనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అధిష్టానం అంటే ఎవరనేది క్వశ్చన్ కూడా చేస్తున్నారు, అది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ కూడా ఏమన్నా తను అధిష్టానం దృష్టిలో పడ్డానికి ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారా ప్రియాంక ఖర్గే కానీ లేకపోతే మల్లికార్జున ఖర్గే కానీ? కర్ణాటకలో ఏదో చేయడానికి ఏదో పొందడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్ట? అసలు ఇక్కడ ప్రియాంక ఖార్గే గురించి మాట్లాడడం కూడా ఒక నిమిషం మాట్లాడితే నిమిషం మనం వేస్ట్ చేసుకున్నట్టే రాజు గారు. అయితే మల్లికార్జున ఖార్గే గారి పరిస్థితి ఏంటంటే, సిద్ధరామయ్య అధిష్టానం ఇవాళ నేను ఇందాక కార్టూన్ చూసాను, ఐ థింక్ ఈ రోజు పేపర్ లో చూశాను. సిద్ధరామయ్య అధిష్టానం చూసుకుంటుందని వెనుకకు చూపిస్తాడు, మల్లికార్జున ఖార్గే గారు కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెనుకకు చూపిస్తున్నాడు అనమాట. అంటే అసలు వాళ్ళ అధిష్టానం ఎవరనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇందాక మీరు అడిగినట్టు అనేక సార్లు మల్లికార్జున ఖార్గే కావచ్చు, మిగతా కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్తారంటే, మా అధినేత్రి మాట్లాడుతుంది, మా అధినేత అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు తెలుసా అండి? వాళ్ళ అధ్యక్షుడు కాదు, అధినేత అంటే రాహుల్ గాంధీ. అంటే ఆ గాంధీ పరివారము, ఆ కుటుంబానికి ఇంకా వాళ్ళు బానిసలుగానే బతకాలని కోరుకుంటున్నారు. ఒక దళితుల్ని ప్రెసిడెంట్ చేశారు, చాలా సంతోషము. మరి దళితుని మాట వినాలి కదా. ఉట్టిగానే ఆయన బొమ్మ కట్టుపుతులియా ఆయన ఏమన్నా, లేకుంటే ఆయన పప్పెట? ఇంతకు ముందు ఒక ప్రధానమంత్రిని అట్లానే ఒక బొమ్మలాగా చేసి నడిపించారు కదా, ఇప్పుడు కూడా ఒక ప్రెసిడెంట్ ను బొమ్మలాగా పెట్టి నడిపిస్తున్నారు. సో మనం అడిగే ప్రశ్న క్లియర్ సార్, వాళ్ళ ముఖ్యమంత్రిని మార్చుకుంటారా మార్చుకోరా వాళ్ళ ఇష్టం, వాళ్ళు మార్చినా మార్చకున్నా
ఇంకొక 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ 100కు 100% భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కర్ణాటక. 2028 తెలంగాణకు డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగితే వాళ్ళకి అక్కడ ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ జరుగుతాయి. సో ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పాల్సిందంటే హైలైట్ కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అక్కర ఉన్నది. ఏం క్లారిటీ అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా, పార్లమెంటరీ రాజకీయాలను గౌరవిస్తున్నారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారా, లేకుంటే వాళ్ళు షరియా చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నారా, భారతదేశాన్ని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో నడిపించాలనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళు షరియా చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం దేశంగా మార్చాలనుకుంటున్నారు. ఇది చాలా క్లియర్ గా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అక్కర ఉన్నది. ప్రజలు కూడా ఈ ప్రశ్న పదే వాళ్ళని అడగాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే మేము వక్ఫ్ చట్టాన్ని అది ఏంది డస్ట్బిన్ లో పడేస్తాము, లేకుంటే ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయము, ఉంచుతాం, మళ్ళీ ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తాము, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. అంటే దాని అర్థం ఏంది, మేము రాజ్యాంగాన్ని గౌరవించము, షరియా చట్టాన్ని గౌరవిస్తాం, రైట్? అదే కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు షాబానో కేసులో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా. 634 మంది ఎంపీలు కలిసి ఒక పేద మహిళకు 120 రూపాయలు ఇవ్వండి నాయన అంటే సుప్రీంకోర్టు దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడా డస్ట్బిన్ లో పడేసే సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ. సో ఇది చాలా క్లియర్ గా స్పష్టంగా ప్రజలకు కనబడుతున్నది. ప్రజలు కూడా పదే వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళని ప్రశ్నించాలి. చూద్దాం, మీరు అన్నట్టుగా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి. ప్రజలు ఎలా తీసుకుంటారు ఈ కామెంట్స్ని వరుసగా చేస్తుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులకు కూడా ఈ అంశానికి సంబంధించి ఈ బీహార్లో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ప్రియాంక ఖర్గే చేసినటువంటి కామెంట్స్, మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్స్ కానీ, కాంగ్రెస్ పవర్లోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని డస్ట్బిన్లో పడేస్తామనడం కానీ, లేదు ఆర్ఎస్ఎస్ని మళ్ళీ మేము బ్యాన్ చేస్తాం పవర్లోకి వస్తే అని అనడం కానీ, గతంలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన కూడా మాట్లాడారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా విపక్ష పార్టీ నాయకులు ఎందుకు చేస్తున్నారు, ఈ కామెంట్స్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు, తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.